హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మరో అనదర్ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ కొత్త సైట్ అనేది వర్క్ అయితే చేస్తా ఉన్నాను, మీకు ఆల్రెడీ చెప్పేశాను అన్నమాట. అండ్ ఇటు చూసినట్లయితే ఆ లైన్ అనేది ఫిల్లర్లు అయితే మేము ఆల్రెడీ నిలబెట్టేసాము. ఇప్పుడు ఈ లైన్లో మేము ఇప్పుడు ఫిల్లర్స్ అనేవి నిలబెట్టబోతున్నాము. ఈరోజు వచ్చేసి ఫుట్టింగ్ వర్క్ అనమాట. ఫుట్టింగ్ వర్క్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది మీకు ఈ బ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ చూసినట్లయితే గుంతలు అయితే తవ్వి కింద అయితే బెడ్ కాంక్రీట్ అయితే వేశారు. బెడ్ కాంక్రీట్ వేసి దాని మీద అయితే మార్కింగ్ కూడా వేశారనమాట, మీరు గమనించవచ్చు. మేము కూడా ఫిల్లర్లు అనేవి టోటల్గా అయితే కట్టేసి ఒక సైడ్ అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ గుంతలలో అనేది ఫుట్టింగ్ పిల్లర్స్ ఏ విధంగా నిలబెడతామని మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే మ్యాట్ కూడా చూడొచ్చు. మ్యాట్ కూడా ఈ స్పేసింగ్ వచ్చేసి 6x6కి అయితే మొత్తం కట్టేసి ఒక సైడ్ అయితే పెట్టేసాము. ఇప్పుడు ఈ హోల్ వచ్చేసి మనం ఇప్పుడు ఫిల్లర్ అనేది ఏ విధంగా బేస్ చేస్తామనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ టోటల్గా ఈ బిల్డింగ్ కొలతలు వచ్చేసరికి మనకి 80 అడుగులు అయితే పొడవు అయితే ఉంటుందన్నమాట. వెడల్పు వచ్చేసి మనకి 16 అడుగులు అయితే వెడల్పు అయితే వస్తుందన్నమాట ఈ బిల్డింగ్ టోటల్గా. 16 అడుగులు వెడల్పు, 85 అడుగులు పొడవులో మనకి టోటల్గా 16 పిల్లర్లు అయితే పడ్డాయి. 16 పిల్లర్లు ఆల్రెడీ మేము అవతల ఒక 8 పిల్లర్లు అనేది ఆల్రెడీ మేము రేట్ చేసేసామన్నమాట. ఇప్పుడు ఇంకో 8 పిల్లర్లు అనేది మేము ఇవతల రేట్ చేయబోతున్నాం అనమాట. పిల్లర్స్ ఫుట్టింగ్ అయితే నిలబెట్టబోతున్నాము. అండ్ ఫుట్టింగ్ పిల్లర్స్ నిలబెట్టేటప్పుడు కింద ఏమైనా మట్టి ఉంటే ఒక సైడ్కి అయితే దొబ్బాలన్నమాట. దొబ్బిన తర్వాత మనం ఈ మ్యాట్ అనేది కింద అయితే సెట్ చేయాలి. అండ్ మ్యాట్ కొలతలు వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పేశాను. 6x6 అయితే మనకి హోల్ అయితే ఉంటుంది. హోల్లో మనం 5x5కి అయితే మ్యాట్ అనేది కట్టేశాము. ఈ మ్యాట్ అనేది దాంట్లో సెట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ కింద అయితే సెట్ చేశాను అనమాట. ఇప్పుడు మ్యాట్ కింద అయితే స్టీల్ కింద మనం ఇప్పుడు కవరింగ్ అయితే పెడతా ఉన్నాను. అండ్ కాంక్రీట్ కి స్టీల్ కి అనేది డివైడ్ చేస్తూ ఈ కవరింగ్ అనేది పెడతా ఉన్నాను. ఈ కవరింగ్ సైజు మనకి 2 ఇంచ్ అయితే ఉండాలి. మీకు చూపిస్తాను చూడండి. కవరింగ్ అనేది 2 ఇంచ్ కవరింగ్ అయితే కింద అయితే పెడతా ఉన్నాను. ఈ సెట్ చేసిన తర్వాత దీని మీద అనేది మనం ఇప్పుడు ఫిల్లర్ అయితే బేస్ చేస్తాం అనమాట. అండ్ అలాగే ఈ ప్లేస్లో అనేది ఓల్డ్ బిల్డింగ్ అయితే ఉండిందనమాట. ఆ ఓల్డ్ బిల్డింగ్ అయితే తీసేసి ఇప్పుడు న్యూగా అనేది బిల్డింగ్ అయితే కడతా ఉన్నారు. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు 5 ఫ్లోర్లకు అయితే డ్రాయింగ్ అయితే ఇచ్చారనమాట. 5 ఫ్లోర్లకు గాను ఈ విధంగా అనేది ఫుట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ దీనికి డబుల్ మ్యాట్ ఉంది, అలాగే పెడాక్సైడ్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ మ్యాట్లో మనం ఇప్పుడు ఈ ఫిల్లర్ అనేది రేజ్ చేయబోతున్నాం అనమాట. టోటల్గా కింద అయితే కవరింగ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీని మీద మనం పిల్లర్ అనేది రేజ్ చేయాలి. అండ్ చూడొచ్చు మీరు, మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇప్పుడు దీని మీద ఈ ఫిల్లర్ని అయితే రేజ్ చేయాలి. టోటల్గా ఈ ఫిల్లర్కి వచ్చేసి మనకి ఒక 8 సెక్షన్లు అయితే పెట్టేశామన్నమాట. ఫిల్లర్ సైజ్ వచ్చేసి 9 ఇంచ్ అయితే వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసి 15 ఇంచులు అయితే పొడవు అయితే ఉంటుందన్నమాట పిల్లర్ సైజు. అండ్ దీని డెప్త్ లోతు మనకి ఆల్రెడీ చెప్పేశాను, ఒక 8 అడుగులు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లర్ని దీంట్లో రేజ్ చేయబోతున్నాను, చూడండి. ఓకే అండి, మొత్తం మనకైతే కింద అయితే రెడీ అయితే చేసేసాం అనమాట. ఇప్పుడైతే ఫిల్లర్ అయితే మనం ఇక్కడైతే నిలబెట్టాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తానికి అయితే ఫిల్లర్ అయితే నిలబెట్టేసాం అనమాట. ఇప్పుడు నిలబెట్టేసిన తర్వాత దీనికి ఫిల్లర్ కి మ్యాట్ కి అనేది బైండింగ్ అయితే చేయాలన్నమాట. రెండోటికి కలిపి టాకల్ అనేది బైండింగ్ అయితే చేయాలి. ఇప్పుడు బైండింగ్ చేసిన తర్వాత దీనిపైన మనకి డబుల్ మ్యాట్ అనేది కూడా వస్తుంది. అది కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ చూసినట్టయితే మ్యాట్కి ఫిల్లర్కి అనేది బైండింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు దీని మీద డబుల్ మ్యాట్ అనేది వస్తుంది. ఇవి అన్నమాట డబుల్ మ్యాట్ రాడు. ఆల్రెడీ ఎల్ అనేది బెండ్ చేసి పెట్టామన్నమాట.
మనకి టాప్ వచ్చేసి 10 ఇంచ్కి అయితే ఒక రాడ్ ఇచ్చినాడు. మనకు బాటమ్ మ్యాట్కి వచ్చేసి 6 ఇంచెస్కి అయితే ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు టాప్ రాడ్కి వచ్చేసి 10 ఇంచ్కి అయితే మన రాడ్ అయితే కట్టాలి. ఏ విధంగా కడతామనేది చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ అనేది మొత్తం ఇట్లా పేర్చాలన్నమాట. మొత్తం రాడ్ అనేది కిందికి అనేది పెట్టి మొత్తం ఇలా పేర్చిన తర్వాత మొత్తం సైజ్ అనేది చెక్ చేసుకొని మొత్తం బైనింగ్ అయితే ఇది కూడా బైనింగ్ అయితే చేస్తా ఉన్నాను. మీరు కూడా గమనించచ్చు ఇక్కడ. చూడొచ్చు ఫ్రెండ్స్, మ్యాట్ అయితే అయిపోయింది అనమాట. డబుల్ మ్యాట్ అయితే కట్టేసాను. మనకి దీనికి పెడాక్ సైడ్ అయితే వస్తుంది. పెడాక్ సైడ్ కూడా కట్టేది అయితే చూస్తామనండి. మొత్తానికి అయితే అయిపోయింది అనమాట. మ్యాట్ అయితే డబుల్ మ్యాట్ చూడొచ్చు మీరు. డబుల్ మ్యాట్ పెడాక్ సైడ్ అయితే ఇచ్చారనమాట. దీనికి టోటల్గా వర్క్ అయితే ఈ విధంగా అయితే చేస్తాం అన్నాం. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు అయితే తెస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.